చెప్తున్నమాట. పాత నిబంధనలో ఓల్డ్ టెస్టిమెంట్ లో 27వ సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రేపుటిని గురించి కూడా మీరేం చేయొద్దు, అతిశయపడదు. ఎందుకు అతిశయపడద్దు ప్రభు అంటే, ఏ దినము చూడండి, వచ్చిన చదువుదాం. ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. అలా మనం చాలా సంపాదించేసుకున్నామండి, ఎన్నో కూర్చుకున్నాం, ధనము, డబ్బు, పిల్లలు, కొడుకులు, కూతురు ఎన్నో సంపాదించుకున్నాం. హృదయంలో అతిశయపడుచున్నాం. మనం నాకేంట్రా, నాకేమి పర్వాలేదు అనుకుంటున్నాం. ఏ దినము ఏమి సంభవించినో మనకు తెలుస్తుందా? మన లైఫ్ గ్యారంటీ ఉందా? మన జీవితానికి గ్యారంటీ ఉందా? లేదు. అందుకే మనము ఏదో ఉందని రేపటి దినం గురించి అతిశయపడటం అనేది తప్పే. ఏదో లేదని కృంగిపోవటం కూడా తప్పని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అప్పుడు మీరు అనొచ్చు, ఏంట్రనైనా మీరు ఏం చెప్తున్నారు? అతిశయపడొద్దని చెప్తున్నారు, కృంగిపోవద్దని చెప్తున్నారు, మరి ఎట్లా, ఏ విధంగా మేము ముందుకు కొనసాగాలి అంటే దానికి కూడా పరిశుద్ధ గ్రంథము జవాబిస్తూ ఉందండి. మరి నిన్న కాక మనం చూసాం, మనం కొన్నిసార్లు మనకి కడుపును పుట్టిన పిల్లలను కూడా చూసుకుని మనము అతిశయపడుతూ ఉంటాం. నాకేంట్రా కొడుకున్నాడు, నాకేంట్రా కూతురుంది అని అతిశయపడేవారు లేరండి, ఉన్నారు. మరి ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించటం వల్ల, ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుకుంటుంది, అబ్బాయిని ప్రేమిస్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పుడు అబ్బాయి కూడా వెళ్ళిపోతే అమ్మ తల్లి అనగా పిల్ల తల్లి కేసు పెట్టి తీసి తెచ్చుకుంది వెనక్కి. ఎవరైనా అదే చేస్తారు కదండి, సహజంగా ఎవరు చేసినా అదే చేస్తారు. ఇంటికి వచ్చిన 2 డేస్కి 2 రోజులు కనుకుంటా మరి తల్లి మీద, చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించిన తల్లి అని కూడా జ్ఞాపకం లేకుండా మరి ఆ యొక్క కూతురు ఎంత భయంకరంగా తల్లిని చంపిందంటే, మనము గోడకి మేకు కొడతాం కదా చుత్తిచ్చుకుని, ఆ సుత్తిచ్చి కొట్టేటప్పుడు కూడా మనకి కొంచెం బాధ, భయం కలుగుతుంది. ఇటుకలు పాడైపోతాయేమో, గోడ పాడైపోతుందేమో అని కొన్నిసార్లు మనకు భయం కలుగుతుంది. అటువంటిది తన సొంత తల్లి, సొంత కన్న తల్లి, తల్లి ఒడిలో పెరిగిన పిల్ల, సొంత కూతురు ఎంత భయంకరంగా దాడి చేసిన సుత్తి తీసుకుని కొట్టి